ఎవరు సాహసం చేయటంలా. ఆ సమయంలో వారికి ఒకరు గుర్తొచ్చారు. వారే అమ్మ వెంకమ్మ, మహాయోగిని. ఆమెతో చెప్పి ప్రభు మహారాజుని నిద్ర లేపేందుకు ప్రయత్నం చేద్దామా అన్న ఆలోచనతో అటు చూస్తే వెంకమ్మ తల్లి ఆమె తీవ్రమైనటువంటి ధ్యాన నిష్టతో కూర్చుని. మధ్యాహ్నం అయిపోయింది, ఎవరేం చేయలేని పరిస్థితి, ఆమెను లేపలేని పరిస్థితి. ప్రభువు ఏమో నిద్రపోతూనే ఉన్నారు. అకాల నిద్ర, ఎప్పుడు ఏనాడు ఆ విధంగా చేయలా. ఎందుకు ఇలా అయినా ఈ సమయంలో నిద్రపోతున్నారు అని అందరూ తలలు పట్టుకుంటున్నారు. ప్రతి క్షణం ఒక యుగంలో గడుస్తోంది శిష్యులకు. ఎందుకు వీరి భయం ఏంటి, బీదర్ నుంచి ఎవరైనా వస్తారేమో, ఎందుకు ఇంకా రాలే ప్రభువు వారని. కానీ ఎవరేం చేయలేకపోతున్నారు. ఇక్కడ బీదర్లో విచిత్రం, మహావిచిత్రం జరిగిపోతోంది. శ్రీకృష్ణ లీల ఇక్కడ జరుగుతోంది. 16,000 మంది గోపికలు, అందరి గృహాలలో స్వామి దర్శనం ఇవ్వటం, ఏ గృహంలో చూసినా స్వామి. ఇక్కడ పరిస్థితి చూడండి. బీదర్లో ఎవరెవరు మహారాజును పిలిచారో ప్రతి ఒక్కరింట ఉత్సవంలాగా జరుగుతోంది ప్రభు మహారాజ్ సేవ. అందరూ ప్రభు మహారాజుకి జయ జయకారాలు పలుకుతున్నారు. ప్రభు ఒకేసారి ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకే సమయంలో దర్శనమిచ్చారు. దత్తాత్రేయ మహారాజును జపిస్తూ దత్తా. ప్రభువుతో పాటు ఒకరిద్దరు శిష్యులు కూడా ఉన్నారు. ఇదంతా నిజం. పూజ జరిగింది, హారతి జరిగింది. ప్రభు మెడలో పూల హారాలు వేశారు. అందరూ నివేదనలు, దూదుపేడాలు, ఫలాలు, భోజనాలు, తాంబూలాలు, దక్షిణలు, ప్రతి చోట ప్రతి ఇంట ఇవన్నీ జరుగుతున్నాయి. విచిత్రంగా భజనలు, నాట్యము, గానాలు, శాస్త్ర చర్చ, వేద పఠనం, ఇలా ఆనందోత్సవాలు బీదర్ జనుల ఇళ్లలో జరుగుతూ ఉన్నాయి. ఇది కథ కాదు, నిజం. ఇది జరిగిన వృత్తాంతం. ఎంతో ఆనందాశ్చర్యాలతో ఆనందంగా ప్రజలు గడుపుతున్నారు వారి వారి గృహాలలో. ఎవరికి తెలియదు. అందరూ ఏమనుకుంటున్నారు, ఎవరికి వారు మా ఇంటికే ప్రభు వచ్చారనుకుంటున్నారు. కానీ అందరి గృహాలలో ప్రభు మహారాజ్ స్థితులై ఉన్నారు. ఆ విధంగా మాణిక్య ప్రభు మహారాజు తన విశ్వరూపాన్ని చూపించారు. అలా భక్తులందరూ ఆనందంతో ఉన్నారు. ప్రభు మహారాజ్ ప్రతి ఇంట్లో అందరికీ ప్రసాదం ఇచ్చారు. అక్కడి నుంచి నిష్క్రమించారు. ఇక్కడ ధరణిలో విచిత్రం జరిగింది. అకస్మాత్తుగా ప్రభు మహారాజ్ గాఢ నిద్ర నుండి లేచారు. ప్రభు మహారాజ్ యొక్క శరీరం అంతా చెమటలతో పూర్తిగా తడిసిపోయి ఉంది. ఆయన ఎంతో శ్రమపడ్డట్టుగా శ్వాస తీసుకుంటూ కనిపించారు. ఏం జరుగుతుందో శిష్యులకు ఎవరికి అర్థం కావటం లేదు. ఈ లోపల శిష్యులు వచ్చి మహారాజ్ యొక్క శరీరాన్ని మొత్తం తుడిచారు. ఆ తర్వాత వెంకమ్మ వినయపూర్వకంగా భక్తి శ్రద్ధలతో ప్రభు మహారాజ్ వద్ద నిలబడి, ప్రభు మహారాజ్ ఏమైంది, మీకు ఎందువల్ల ఇదంతా జరిగింది అని చాలా భయంగా అడిగింది. కానీ ప్రభు మహారాజ్ సమాధానమేమీ చెప్పల. ఆ తరువాత విషయము బీదర్లో మా ఇంటికి వచ్చారంటే మా ఇంటికి వచ్చారన్న సందర్భం, సంభాషణలు జరిగి ఏకకాలంలో అందరి గృహాలలో ప్రభు మహారాజు దర్శనమిచ్చి షోడశోపచార పూజలు జరిపించుకొని అందరికీ ప్రసాదాన్ని అనుగ్రహించారు అని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటప్పటికీ ప్రజలు ఆశ్చర్యంతో, ఆనందంతో ఉక్కిరి బిక్కిరై ధరణికి వచ్చి అక్కడున్న ప్రభు మహారాజుకి నమస్కరించారు.
ఈ విషయాన్ని అక్కడున్న వారందరికీ తెలియజేస్తే శిష్యులందరూ ఆశ్చర్యపోయారు. వెంకమ్మ పరమానంద భరితురాలైంది. అప్పుడు అర్థమైంది ఎందుకు ప్రభు మహారాజుకి అంత చెమటలు పట్టాయి. ఎంత గొప్ప అనుభవమో చూడండి, ఎంత గొప్ప సత్యమో చూడండి. కాబట్టి ఈ విధంగా ప్రభు మహారాజు యొక్క విశ్వరూప సందర్శన గావించిన భక్తులందరూ ధన్యులు. ఈ అద్భుతమైన కథను శ్రవణం చేసిన మీరందరూ ధన్యులు. నా పూర్వజన్మ సుకృత వశాన ఈ కథను ప్రవచించే భాగ్యం నాకు లభించటం వలన నా జన్మ ధన్యం. ఇలాగే అద్భుతమైన ఇంకా 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 గొప్ప గొప్ప అనుభవాలను మనం శ్రవణం చేద్దాం.